ఆఫ్రికా ఖండాల్లో ఉండే దట్టమైన చిట్టడివిలాగా జనారణ్యంగా మారుతుంది హైదరాబాద్. అడుగు తీసి అడుగు వేస్తే జనం తోచుకుంటూ రాసుకుంటూ వెళ్లే దుర్భర పరిస్థితి రాబోతుంది. ట్రాఫిక్ సమస్యతో హైదరాబాద్ అతలాకుతలం అవుతుంది. ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా సమస్య మాత్రం రోజురోజుకి తీవ్రమవుతుంది. నగరంలో కొత్తగా ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా, బైపాస్ రోడ్లు నిర్మించినా సరిపోవడం లేదు. పాఠశాలలు, కార్యాలయాలు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. గంటలకు గంటలు ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు సమయానికి తమ విధులకు చేరుకునే పరిస్థితి లేకుండా పోతుంది. పనికి తొందరగా వెళ్లాలనే ప్రయత్నంలో ప్రమాదాలకు లోనై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. పని ముగించుకొని తొందరగా ఇంటికి మంటే గంట 2 గంటలు ట్రాఫిక్తోనే సరిపోతుంది. దీంతో రాత్రి వేళ ఉసురుమంటూ ఇళ్లకు చేరుతున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. హైదరాబాద్ నగరంలో మాత్రము అనేక చోట్ల కూడా ట్రాఫిక్ ఇబ్బందులతో మాత్రం ప్రజలైతే చాలా సతమతం అవుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే సమస్య ఏర్పడింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఈ సమస్య మాత్రం ట్రాఫిక్ సమస్య మాత్రం అసలు తీరడం లేదు అని ప్రజలు కూడా వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు ఉదయము 8 గంటల నుంచి మొదలు పెడితే మధ్యాహ్నము 11 గంటల 50 నిమిషాల వరకు కూడా ట్రాఫిక్ అయితే చాలా వరకు భారీ ఎత్తున ట్రాఫిక్ నమోదవుతుంది. ఇక్కడ ఈ ట్రాఫిక్ సమస్యల వల్ల కూడా మేము టైంకు ఆఫీసులకు చేరుకోలేకపోతున్నాము. ఎక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళము అక్కడికి టైంకు చేరుకోలేక కూడా చాలా ఇబ్బందులు పడుతూ కూడా ట్రాఫిక్ వల్ల మాకు లేట్ అవుతుంది అనే ఆ తొందరలో మేము ఎలా వెళ్తున్నామో తెలియక చాలా యాక్సిడెంట్లు కూడా జరిగి యాక్సిడెంట్ల బారిన కూడా పడుతున్నాము అనే విధంగా కూడా ప్రజలు కూడా ఇక్కడ వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఫ్లైఓవర్లు ఉన్నా కానీ నగరంలో సరిపోవడం లేదు, మళ్ళీ అలాగే బైపాస్ రోడ్లు ఉన్నా కానీ నగరంలో సరిపోవడం లేదు. కానీ ఈ ట్రాఫిక్ విషయంలో మరి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మరి ప్రయాణికులు ఎలాంటి మృత్యువాత పడకుండా వాళ్ళు ఆలోచన రహితంగా కూడా వాళ్ళకు అవైలబుల్గా వాళ్ళు అనుకున్న టయానికి అనుకున్న చోటకు చేరే విధంగా ప్రభుత్వం కూడా మరి సహాయం చేయాలి. ప్రభుత్వం చర్యలు చేపట్టి కూడా మరి ఈ ట్రాఫిక్ ఆంక్షలపైన దృష్టి సారించి మరి ప్రయాణికులకు అవకాశం కల్పించి కూడా మరి వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ఈ రవాణాకు సంబంధించిన దాంట్లో ఏదైనా ఆలోచించి వాళ్ళు ట్రాఫిక్ సమస్యలను రూపుదిద్దినట్లయితే చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారని మరి ప్రభుత్వానికైతే ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరి ట్రాఫిక్ విషయాలలో మరి ప్రభుత్వం తొందరగా స్పందించి దానికి తగిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ బానుతో నిర్మల 6 టీవీ.